నమస్తే, వెల్కమ్ టు మాస్ మీడియా. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా 350 మంది ఎంపీడీఓల బదిలీ. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇది. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్. యాదాద్రిపైకి ఆటోల అనుమతి. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది ఎంపీడీఓలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్న వారిని, తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని వేరే చోటికి పంపించింది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకున్న వారిని సోమవారం రిలీవ్ చేయాలని జిల్లాల కలెక్టర్కు సూచించారు. బదిలీ చేసిన చోటు బుధవారం రిపోర్ట్ చేయాలని అనితా రామచంద్రన్ ఎంపీడీఓలను ఆదేశించారు. ఇక కాగా జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈఓలు, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ల బదిలీలు కూడా జరుగుతాయని అధికార వర్గాల సమాచారం. ఈ మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన బదిలీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సేకరిస్తున్నారు. ఈ బదిలీలకు సంబంధించిన వివరాలతో రిపోర్టు ఇవ్వాలని వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేడు అంటే సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తీర్మానం బీఆర్ఎస్ సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ ఎఫెక్ట్ అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు అనగా మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందని ఆయన ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలను ప్రభుత్వం అనుమతించింది. 2022 మార్చి 29న కొండపైకి ఆటోల రాకపోకలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొండపైకి ఆటోలను ప్రారంభించారు. ఎమ్మెల్యే కూడా స్వయంగా ఆటో నడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగి, ఇక అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ రాజేష్ చంద్ర, యాదాద్రి దేవస్థాన ఈవో రామకృష్ణరావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పుర అధ్యక్షురాలు సుధా, ఎంపీపీ చీరా శ్రీశైలం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇక కొండపైన చలువ పందిళ్లు, డార్మిటరీ హాల్ ప్రారంభం, కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటుకు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు అని పేర్కొన్నారు. ఇక వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. నెలాఖరులోగా అవన్నీ ప్రారంభిస్తామని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం చేయూత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి ఉషా శ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉషా శ్రీ చరణ్ మాట్లాడుతూ నాడు పాదయాత్రలో మహిళా అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం నేడు అమ్మ ఒడి, చేయూత, జగనన్న తోడు చేదోడు, ఆసరా వంటి పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి, నరసింహమూర్తి, జెడ్పీటీసీ అశోక్, ఎంపీపీ గంగమ్మ, వెంకటరత్నం, కన్వీనర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదు. ఎవరన్నా మధ్య డబ్బులు అడుగుతున్నారా? ఎవరు ఇంటి ముందుకు వెళ్తున్నామా? లేదు, పోట్లేదు. అంటే ఏ పార్టీలు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇస్తాం. మీరు ఏ పార్టీ కోటేసినారో అని కూడా జగనన్న చూడలేదు. చూడండి, ఆయన మనసు చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ పెట్టాడా లేదా? ఆ లీడర్స్ ఇంటి ముందుకు పోతేనే మీకు వచ్చేది. అవునా? మీకు అటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ పెట్టిండేది బాగుందా? వాలంటరీ సిస్టమ్ బాగుందా? మాకు ఎవరు వచ్చినా కూడా ఇక్కడే కాదు, పెనుగొండలోనే కాదు, 175 స్థానంలో కూడా ఎవరు వచ్చినా కూడా అది నడకనే ఉంటుంది. ఎందుకంటే మరీ ప్రెషర్ పెట్టి మీకు చెప్తున్నాను,
మనము ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ అందజేసినాం. ప్రతి ఒక్కరిని కూడా కాబట్టించుకున్నాం. వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో, మరీ ముఖ్యంగా మహిళల కష్ట సుఖాల్లో వాళ్ళ సాధికారత వైపు ఖచ్చితంగా నడిపించే ప్రయత్నం మనం చేసినాం. మహిళలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసి వాళ్ళందరినీ గుర్తించినాం. ఇవన్నీ కూడా మనం చిత్తశుద్ధితో చేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనందరినీ కూడా ఓటేసి గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉంటారు. ఆ సిద్ధంగా ఉండేదాన్ని కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 18 కూడా సిద్ధం. ఎస్కేఏఆర్ దివ్యాంగుల బాలుర హాస్టల్ నందు ఉచితంగా 50 మంది పిల్లలకు అన్నదానం నిర్వహించిన పేదరికట్ల వాలంటీర్ అరికట్ల వరలక్ష్మి. లక్ష్మి తొందర పెట్టాలి, స్లో ఉండకూడదు. బరాబర్ పెట్టేసేయండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని ఎస్సీ హాస్టల్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇక గత 7 సంవత్సరాల నుంచి ఎస్సీ హాస్టల్ పాడుపడిన బంగ్లాగా మారిపోయిందని, ఇక్కడ ఈ హాస్టల్ మందుబాబులకు నిలయంగా మారిందని, ప్రతిరోజు ఇదే దారిలో ఎమ్మెల్యే మరియు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇదే దారిలో తిరుగుతూ ఉన్నా కనీసం హాస్టల్ వైపు కన్నెత్తి చూడడం లేదు అని, అందువల్ల ఈ హాస్టల్ కాంపౌండ్ మొత్తం ఆక్రమణకు గురైందని, వెంటనే సంబంధించిన అధికారులు ఈ హాస్టల్ దగ్గర క్లీన్ చేయించి ఈ హాస్టల్ ను అంబేద్కర్ భవనంగా మార్చి ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయవలసిందిగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. కనీస వసతులు కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అని ఇక ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే కానీ కనీసం మండలానికి ఒక ఎస్సీ హాస్టల్ ను మూత వేయించి మేము గొప్ప పరిపాలన చేయిస్తూ ఉన్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. ఇది ప్రభుత్వానికి కనబడటం లేదా అని విమర్శించారు. ఇక కనీసం ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ హాస్టల్లో అంబేద్కర్ భవనాన్ని కేటాయించాల్సిందిగా మరొకసారి కోరుతున్నానని, జై భీమ్ జై జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు జై భీమ్రావ్ భారత్ పార్టీ తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర నాగరాజు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని పెద్దపప్పూరు ఎస్సీ బాలుర హాస్టల్ మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియోలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది దాదాపుగా 7 సంవత్సరాలు మూతపడేసి ఇంతవరకు కూడా దీన్ని బాగు చేస్తామని పాపన ఎలాంటి అధికారులు కూడా ఇక్కడ రాలేదు. అందుకోసమని ఈరోజు ఇక్కడ మూలపడిపోయినటువంటి ఈ ఎస్సీ హాస్టల్ను వెంటనే అధికారుల వారు అంబేద్కర్ భవన్కు కేటాయించవలసిందిగా జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి మా డిమాండు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని అంతా క్లీన్ చేయించేసి వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేసి ఇక్కడ దీనికి వచ్చేసి హాస్టల్కి వచ్చేసి కిటికీలు లేవు, డోర్లు లేవు. ఇక్కడ ముందర ఉన్నటువంటి గేటు కూడా ఎవరో ఎత్తుకోపోయినారు. అలాగే ఇక్కడ దీంట్లో మందుబాబులకు నిలయం అయిపోయింది ఈ హాస్టల్. ఇంతవరకు కూడా ఈ హాస్టల్ ఎట్టుందని కూడా అధికారుల వారు ఎవరే కూడా దీన్ని చూసిన పాపనే పోలేదు. టీడీపీ గవర్నమెంట్ మూతపడింది. ఇప్పటి వరకు కూడా దీన్ని రీఓపెన్ చేపిస్తాము, లేదనుకో దీన్ని మనవరలకి తెస్తాము,
వేరే దానికి ఏదో దానికి ఇచ్చి ఉపయోగిస్తామనేటువంటి నాదులైనటువంటి కరువు అయిపోయారు. దీనిపైన గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ను అంబేద్కర్ భవన్కు కేటాయించవలసిందిగా. ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలంలోని చెంచు గిరిజన గ్రామాల్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గావ్ చెలో అభియాన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెద్ద మంతనాల, కొర్రప్రోలు, నల్లగుంట్ల బోడు, చెర్లోపల్లి, చిలకచెర్ల, బందంబావి, పనుకమడుగు, కొత్తూరు తదితర గూడాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటి వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పలు పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లురెడ్డి, శ్రీను, కాశీ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఎలక్షన్కి వచ్చి అడుగుతాను, ఎలక్షన్ పోటడుతాను. దానికి అది ఒక రూపం దాల్చకుండానే అది ఒక నాటకం అనమాట. ఆ కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళ ఇది కుమ్మక్కై వాళ్ళ చేత పని పూర్తని చెప్పించి మనందరి బతుకులు రాళ్ళపాలు చేయడానికి. ఎన్నిసార్లు వచ్చినా కానీ సారు ఈ కాగితాలు రానే రావు. ఎన్నిసార్లు పోయి రావాలి సార్ మేము వాళ్ళ కాసి? మీరు ఆఫీసులోకి పోయిరమ్మా? పోయి వచ్చినాం. ఎన్నిసార్లు పోయినా కానీ ఏమన్నారు? మళ్ళీ రేపు రమ్మా, ఎల్లుండి రమ్మా అని చెప్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో పెద్దమంత్రాల గ్రామంలో గిరిజన చెంచు గ్రామంలో మండలం అధ్యక్షులు సోరవరం గంటి వీరారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా ఏదైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు సూచించారో వారి బాటలో అనుగుణంగా ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా మన భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంది. అంతేకాకుండా వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈరోజు భారతదేశంలో పేదరికం నిర్మూలన చేయాలని, పేద ప్రజలు ఆనందంగా ఉండాలని, రైతాంగం కూడా మేలు జరగాలని ఈరోజు అనేక సంస్కరణలను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఏ అయితే యొక్క ఎస్సీ ఎస్టీ గ్రామాలు ఉన్నాయో వీటన్నిటి కూడా అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు పల్లెకి పోదా కార్యక్రమంలో ఏ పల్లె పోయినా, ఏ గడప పోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి మనకి ఇచ్చినటువంటి ఉజ్వల గ్యాస్ కానివ్వండి, జలజీవన మిషన్ కింద ఇంటింటి కుళాయి కానివ్వండి, అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అనేక వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో వెచ్చించి స్కాలర్షిప్లు ఇచ్చిన సందర్భం. అంతేకాకుండా మరి యొక్క దోర్నాల మండలానికి మరి యొక్క 3 రోజులుగా జరుగుతున్న మరి యొక్క పల్లెకి పోదాని కార్యక్రమంలో గండి వీరారెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మరి మా యొక్క కిసాన్ మోర్చా అధ్యక్షులు అల్లురెడ్డి గారికి, అదేవిధంగా మన యువమోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ మన ఓబీసీ మోర్చా శ్రీనివాసులు గారికి, మరి అదేవిధంగా లక్ష్మీరెడ్డి గారికి ఉపాధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు. ప్యాపిలిలో వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తానని చెప్పారు. ఇక ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించినట్లు మీరు ఒక సందర్భంలో చెప్పారు అని పాత్రికేయుడు అడగ్గా, లేదు నేను ఎక్కడ చెప్పలేదు, అధిష్టానం ఆదేశిస్తేనే పోటీ చేయడానికి నేను సిద్ధమని మాట దాటవేశారు. అదేవిధంగా నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను కాబట్టి నా మీద కొందరికి అభిప్రాయాలు ఉండవచ్చు, అది వారిష్టం, అంతేకాని నేను ఎక్కడ చెప్పలేదు అని అన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కొందరి తీరును బట్టి చూస్తే ఆయనను బలవంతం పెట్టినట్టుంది. ఏది ఏమైనా ఈ విషయంపై స్పష్టత వారం రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు శంకరం పోతే తీర్థం సాగుతుంది. వాళ్ళు చెప్తారు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు అన్న చేయలేదు, ఎందుకు ప్రేమిస్తాడు మొత్తంలో సంబంధం మాకు కాబట్టి ప్రేమ చూపిస్తారు. అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ప్రకాశ్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనే కావచ్చు. అది వాళ్ళు చెప్పారు, నేను కాదు.
మొన్న వీడియోలో చెప్పారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు నన్ను కన్ఫర్మ్ చేసినారని చెప్పారు. వీడియో వచ్చేసాను. నేనంటే ఎక్కడ పోటీ నేను క్లియర్ ఎప్పుడు తప్పను ఎంపీ పోటీ చేస్తా డోమెంట్ చేస్తాను క్లియర్ ఎక్కడ ఎందుకంటే నేను కూడా మంత్రి పని చేస్తాను నాకు తెలుసు కదా సిద్ధాంతాలు ఉంటాయి. అది ఏ పార్టీ కానీ వాళ్ళు చంద్రబాబు హైకమాండ్ డిక్లేర్ ఇస్తే దట్ ఎవరితో సార్ ఆమె హైకమాండ్ డిక్లేర్ అంటే జవాబు నచ్చలేదు సార్. అట్లా ఛాన్స్ మేము సార్ ఏ పార్టీలో కానీ హైకమాండ్ పద్ధతి ఉంటుంది. ఎవరు కానీ సరే నేను కానీ ఏ కానీ కూడా కానీ ఏ గ్రామాలు ఏ ప్రాంతంలో కానీ అక్కడ నాయకులు హైకమాండ్ డిసైడ్ అది ఎలా పుల్ల మన దాటి సార్. కాబట్టి అనుకుందాం మనతో కలిసి మంచి అనుకుందాం సార్ మంచి అనుకుందాం. మంది కాబట్టి డోనర్ బట్టిగా ఖరారు అయింది సార్. ఏమని చెప్పండి అది అధికార ప్రకారంగా రాలేదు. కార్యకర్తలు సతమతమవుతున్నారు సార్. ఎక్కడ దగ్గర లేక సతమతమవుతున్నారు. ఇప్పుడు విధానం ఉంటుంది చెప్పండి విధానం ఉంటుంది. నేను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నాకు ఎందుకు సాగు పలికారు సార్ కాబట్టి వదిలే కుటుంబ సంబంధం కాబట్టి పలికారు సార్ సాగు పలికారు చూద్దాం. మీకేనే ఆయన చంద్రబాబు నాయుడు నన్ను ప్రకటించినాడు అంటున్నాడు. అట్లా దాన్ని పల్లెలు తిరుగుతున్నారు కదా సార్. ఇప్పుడు కార్యకర్తలు అక్కడ వెళ్ళక మధ్య సతమతం అవుతున్నారు సార్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిపోతారు వాళ్ళు ఈవినింగ్ అయితే వాళ్ళు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల క్రితం పట్టపగలే ఒక మహిళ ఇంట్లో చొరబడి 4 తులాల బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే ఎమ్మిగనూరు జాతరలో బొమ్మల అంగడి నిర్వహించే నిర్వాహకుడి అంగట్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రధాన కూడలిలో పనిచేయని సీసీ కెమెరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా బొమ్మల దుకాణం నిర్వహిస్తున్న సిద్దప్ప ఉండవెల్లి మండలం తెలంగాణ రాష్ట్రం నుండి గత 12 సంవత్సరాలుగా ఎమ్మిగనూరులో బొమ్మల దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం జాతర దుకాణం నిర్వహించిన తర్వాత రాత్రి సమయంలో దుకాణాన్ని మూసి ఉండటాన్ని గమనించిన దొంగలు రాత్రి సమయంలోనే సుమారు 25,000 నుండి 30,000 రూపాయల వరకు నగదు దొంగతనం చేసినారు. ఇక బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు లేరని రోధిస్తున్నాడు. నా పేరు సిద్ధయ్య సార్. నేను 12 ఏళ్ల నుంచి ఇక్కడ అంగడి వేస్తున్నా. ఏ సంవత్సరం అయితే ఇట్లా జరగలేదు. ఈ సంవత్సరం ఇట్లా జరిగింది. నేను కూడా అప్పు చేసి సరుకు తెచ్చుకొచ్చుకున్నా సార్. నాది చాలా బీద పరిస్థితి. 25,000 సరుకు 30,000 సరుకు దాకా పోయినాయి. డబ్బులు కూడా కొద్దిగా పోయినాయి, చిల్లర పైసలు కూడా పోయినాయి. దయచేసి ఎవరైనా తీసుకుంటే కూడా తీసుకొచ్చేయండి సార్. పోలీస్ సార్ వాళ్ళకు కూడా చెప్పినాను. వాళ్ళు కూడా ఎంత బిజీగా ఉన్నారో ఏమో ఇంతవరకు అయితే అంగడికాడికి కూడా రాలేదు. వచ్చి కనీసం ఏది పరిస్థితి అని కూడా అడగలేదు. దయచేసి కాళ్ళ మొక్కుతా. నా సరుకు ఏముందో నా సరుకు తీసుకొచ్చేయాలి సార్. మీ కాళ్ళ మొక్కుతా సార్. ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని నిరంతరం అభివృద్ధితో పోటీ పడుతున్న మచ్చలేని మహానాయకుడు బి మోహన్ రెడ్డి అని, ఆయన బివి జయనాగేశ్వర్ రెడ్డికి పోటీ ఎవరూ లేరని ఫ్లోర్ లీడర్ దయాసాగర్, కౌన్సిలర్ రామ్ దాస్ గౌడ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హుస్సేన్ పీరా ధీమా వ్యక్తం చేశారు. ఇక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం బీసీలకు సీటు కేటాయించి లోకల్ వ్యక్తులకు కాకుండా నాన్ లోకల్ అభ్యర్థి అయినటువంటి బుట్టా రేణుకను తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపి మాచాని వెంకటేష్ కు సీటు కేటాయించాలని అధిష్టానంతో మొరపెట్టుకుని వెంకటేష్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. అది కాస్త 3 నాళ్ల ముచ్చటగా మారి పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుక పేరును ప్రకటించడం నిలకడలేని మనస్సుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సందర్భంగా నియోజకవర్గంలో ఆమె చేసిన మేలు ఏమన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రజలు ఎప్పుడూ బీవీ కుటుంబం వెంటనే ఉన్నారని, వచ్చే ఎన్నికలో బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, నిన్న జరిగిన వైసీపీ పార్టీ కార్యాలయం నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తూ 40,000 మెజారిటీతో గెలుస్తామని, 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆమె లాబింగ్ చేసి మాచాని వెంకటేశ్ని తప్పించి
ఒత్తిడి తెచ్చి కేశవరెడ్డిని కాదని ఆమె ఇక్కడ తిష్ట వేయడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేశవరెడ్డి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉంటాయని చెప్తుంది. ఆయనని కాదని, ఆయన అభ్యర్థిని కాదని నీకిస్తే ఆయన ఆశీస్సులు మీకు ఏ విధంగా ఉంటాయి అని మాకే ఆశాస్పదంగా ఉంది మీరు అనే మాటలు. వైసీపీ క్యాడర్ కూడా చాలా బాధలో ఉన్నారు. మా కేశవరెడ్డి సూచించిన అభ్యర్థిని కాదని ఉట్టారేణుకమ్మకు మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మీరు అభ్యర్థులు ఎవరైనా బివి జయనాగేశ్వరరెడ్డి గారి గెలుపు ఇక్కడ తథ్యమని, గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడే బీటీ నాయుడికి ఈ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారని, మీరు పూటకొక పార్టీ మారితే నిన్నని కుర్ని కాదు, బీసీలు కాదు, ఎవరు ఎమ్మెగనూరు పట్టణంలో నియోజకవర్గంలో నిన్ను నమ్మే పరిస్థితే లేదని నేను తెలియజేస్తున్నా. దయాసాగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 21వ వార్డు కౌన్సిలర్. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కండే జయరాజు గత 24 సంవత్సరాల నుండి మహారాష్ట్రలోని రాజురా పెనగంగా పక్కన వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతరను గత 24 సంవత్సరాల నుండి విజయవంతం చేయడం జరుగుతుంది. 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క జాతరకు సుమారుగా 1,00,000 వరకు ప్రజలు ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీ, ఎంపీ, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుంది. ఒక తెలంగాణ ముద్దుబిడ్డ అయిన జయరాజు మహారాష్ట్రలోని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారి జాతరను జరపడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఆయనకు వీనవంక మండల ప్రజలు తోడుగా ఉన్నారని అన్నారు. అతని గురువు అయిన మహారాష్ట్ర ఎమ్మెల్యే మంత్రి సుధీర్ మునిగంటివార్ సహకారంతోనే గత 24 సంవత్సరాలుగా ఏకధాటిగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయడం ఎంతో శుభసూచకమన్నారు. 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే జనానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఆర్భాటాలతో ఉచిత విద్యుత్, లైటింగ్, నీటి సదుపాయం, అన్నదానం, బస్సు సౌకర్యం, ట్రైన్ సౌకర్యం కలదు. కావున ప్రజలు ఈ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో నల్ల వెంకటరెడ్డి, పొన్నం కొండాల గౌడ్, రాచర్ల తిరుపతి, మురారి కుమార్, తాళ్లపల్లి మొండయ్య తదితరులు పాల్గొన్నారు. కులానికి ఒక్కొక్క వ్యక్తి కాక మొత్తం మా విలేజ్ జనం అందరూ వచ్చి నాకు ఇక్కడ సహకరిస్తారు. అంతేకాకుండా మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద జాతరను ఈ మహారాష్ట్రలో నేను మన తెలంగాణ తల్లిని ఎల్లవేళలా కొలుసుకుంటూ వస్తున్నాను. यहाँ महाराष्ट्र में चंद्रपुर डिस्ट्रिक्ट तालुका राजूरा में श्री सम्मक्का सारलम्मा देवस्थान को स्थापित किया गया है. इस देवस्थान को स्थापित करके अभी 24 वर्ष होने आ रहा है. इस यात्रा के लिए हमने बहुत कुछ यानी तकलीफ़ों से गुजरते हुए हम माता का आशीर्वाद से और हमारा गुरुजी, हमारा राजकीय गुरु सुधीर मुनगंटीवार యొక్క ఆశీర్వాद से ये ఇది ఒక అమ్మవార్లు ఇక్కడ వెలిసినారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఈ నది పక్కన వెలిసినారు. ఇక్కడ జాతర దాదాపు 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. అమ్మవారికి మేము ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ స్థాపించినప్పుడు మాకు ఇక్కడ ఇంతటి సౌకర్యం లేకపోయిండే. దినదిన అభివృద్ధి అయ్యి ఈరోజు 20 సంవత్సరాలలో కూడా ఇంత అభివృద్ధి అయ్యి ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇక్కడ సమకూర్చడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా పోలీస్ బందోబస్తే కానీ, ఆరోగ్య శాఖ నుంచెలే కానీ, మున్సిపాలిటీ సిబ్బంది నుంచెలే కానీ వాటర్ కూడా ఎలాంటి కొరత లేకుండా ఈ రాజూరా మధ్యన, ఈ బల్లార్ష మధ్యన 2 మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ జాతరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. భక్తులకు ముఖ్య గమనిక, మీరందరూ అధిక సంఖ్యలో ఈ అమ్మవారి జాతరలో పాల్గొని తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అందరూ ఈ యొక్క మహా జాతరలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను తీసుకొని మీరు అందరూ చల్లగా ఉండవలసిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గత 24 సంవత్సరాల నుండి ఈ సమ్మక్క జాతర 24 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. నేను తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాను.
అదే కాకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగలేదు. ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క జాతరను 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు దాకా విజయవంతం చేయాలని భక్తులను కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నాం. అదే వాలంటరీగా తెలంగాణ నుండి వచ్చి గత 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. అమ్మవారు కొంగు బంగారం అందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని కోరుకుంటున్నాను. బిజ్గిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకేషాప్ అలీ దర్గాకు ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ బల్మూరు వెంకట్ గారు దర్గాను దర్శించుకుని దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించినారు. మత గురువు మౌలానా యాసిన్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఎమ్మెల్సీ శ్రీ బల్మూరు వెంకట్ గారికి, మాజీ జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం గారికి, బిజ్గిరి షరీఫ్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ రాజపల్లి సదయ్య గారికి శాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మొహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. इनके वसीले से सगीरा कबीरा गुनाहों को माफ फरमा और बड़ैया अतराफात से महफूज फरमा, रहमतों का नूर अता फरमा, बरकत दाराइन से मालामाल अता फरमा, तेरे महबूबीन मुकर्रबीन औलिया इकराम की हाजिरी को कबूल फरमा। अल्लाह हमें जो कोई बीमार है उन्हें शिफाए कामिला अता फरमा, तमाम ज़हरी अमराज से हम सबकी हिफाजत फरमा। मौला तेरे हबीब के सदक़े में हुजूर सैयदना इंकेशाफ अली रहमतुल्लाह अलैहि के वसीले से रियासती జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 18న జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. ఇక కార్యవర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రచార కరపత్రం సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగలేదన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా వెనుకబడిందా లేదా వెనుకకు నెట్టేయబడిందా? స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా వెనుకబడడానికి కారకులు ఎవరని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి వంటి నదులు ఉన్నప్పటికీ, సువిశాల సాగు భూమి, సుదీర్ఘ సముద్ర తీరము, అటవీ సంపద ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కాదా అని వారు ప్రశ్నించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికై సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాసు, పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, అదేవిధంగా గ్రేటర్ విశాఖ సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో ముసాయిదా పత్రాలని ప్రజెంట్ చేస్తారని, దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సుని 18వ తేదీన ఏవిఎస్ భవనంలో నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాస్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర పూర్వ శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ ఎంవిఎస్ శర్మ గారు, అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్ గారు శ్రీ కామ్రేడ్ గంగారావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన చర్చ చేయడానికి కామ్రేడ్ ఉప్పలపాటి నారాయణ గారు రేపు సెమినార్లో పాల్గొంటారు. ఈ జిల్లాకు సంబంధించి 77 సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడి ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డాయి, ఈ నిర్లక్ష్యం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఈ విధంగా వెనకబడ్డదనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది రేపు ఒక ఎజెండా అనేది రూపొందించి రేపు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసమే రేపు ఈ ఎజెండా అనేది ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. అందుకోసం ఈ సమగ్ర అభివృద్ధి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు కూడా
పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికి కూడా ఈరోజు వినియోగం చేసుకోలేక ఎందుకు వెనుకబడి ఉంది శ్రీకాకుళం జిల్లా అనేది ప్రధానమైన చర్చగా జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇతర అన్ని రంగాల్లో కూడా వృత్తి రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఎందుకు వెనుకబడ్డం అనేది ఒక చర్చ జరిగి ఒక మేధోమథనం చేసి రేపు ఒక ఎజెండాను ఫిక్స్ చేయడానికి రేపు ఈ సదస్సు జరుగుతుంది. సదస్సు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్స్ తో మళ్ళీ కలుద్దాం.